ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. KGF తో యష్ పాన్ ఇండియా హీరో అయినా తెలుగు స్టార్స్ ని వదిలిపెట్టడం లేదు. మన వాళ్ళను పక్కాగా ఫాలో అవుతున్నాడు. మహేష్, NTR, అల్లు అర్జున్ దారిలో నడుస్తున్నాడు. ఈ కన్నడ స్టార్ ఏ విషయంలో టాలీవుడ్ హీరోల దారిలో నడుస్తున్నాడు? వాచ్ ది స్టోరీ. స్టార్ హీరోస్ ప్రొడ్యూసర్స్ గా మారుతున్నారు. మన వాళ్ళని చూసి యష్ కూడా నిర్మాతగా మారాడు. మహేష్ సినిమా అంటే ఆయన సొంత బ్యానర్ JMB ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. NTR సినిమాలను కళ్యాణ్ రామ్, NTR ఆర్ట్స్ భాగస్వామ్యంగా ఉంటుంది. అల్లు అర్జున్ కి సొంత బ్యానర్ లేకపోయినా గీతా ఆర్ట్స్ ఎలాగూ ఉంది. యష్ కూడా ఇదే దారిలో నడుస్తూ పార్ట్నర్షిప్ తీసుకున్నాడు. యష్ ప్రెజెంట్ టాక్సిక్ అనే మూవీ చేస్తున్నాడు. మరోవైపు హిందీ రామాయణంలో రావణాసురుడిగా నటిస్తున్నాడు అని టాక్ నడుస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో సాయి పల్లవి, రణబీర్ కపూర్, సీతారాములుగా నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీని నమిత్ మల్హోత్రాతో కలిసి యష్ నిర్మిస్తున్నారట. KGF 2 రిలీజ్ తర్వాత 2 ఏళ్లు ఖాళీగా ఉన్న యష్ ఈ మధ్యనే టాక్సిక్ మూవీలో నటిస్తున్నట్లు ప్రకటించాడు. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయగా కరీనా కపూర్ యష్ సిస్టర్ గా నటిస్తోంది. ఇక హీరోయిన్ గా కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. KGF 2 లా మరోసారి బాలీవుడ్ ని కొల్లగొట్టేందుకు అక్కడి క్రేజీ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేశారు.